పూరి జగన్నాథ రథయాత్ర. ఈ గొప్ప రథయాత్రలో శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు మరియు సుభద్రాదేవిని ఊరేగిస్తారు. లక్షలాది జనం స్వామి దర్శనానికై ఎదురుచూపులు చూస్తూ ఉంటారు. పూరిలో ఉండే జగన్నాథుని విశిష్టత ఏమిటంటే ఆయన విచిత్ర రూపంలో దర్శనమిస్తారు. చెక్కతో తయారు చేసినటువంటి స్వామి విగ్రహం ఎంతో ఆకర్షిస్తుంది. కొన్ని కథల ప్రకారం స్వామివారి విగ్రహం సగం చెక్కి వదిలేసినది అని చెప్పబడుతుంది. స్వామివారికి చేతులు కాళ్ళు సంపూర్ణంగా ఉండవు, కనుబొమ్మలు కూడా ఉండవు. దీని అంతరార్థం ఏమిటంటే జగన్నాథుడు కనురెప్ప కూడా మూయకుండా నిరంతరం ఈ జగాన్ని పరిపాలిస్తూ ఉంటాడు, జనానికి దర్శనమిస్తూ ఉంటాడు. ఈ రథయాత్రలో నేరుగా గర్భగుడిలో ఉండేటువంటి విగ్రహాలను ఊరేగిస్తారు. ఈ విగ్రహాలను 9 రోజుల పాటు గుండీచాదేవి మందిరంలో ఉంచి 10వ రోజున స్వామివారిని తిరిగి పూరి జగన్నాథ ఆలయంలో ప్రతిష్ఠిస్తారు.